విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం దేవస్థానంలో భక్తులకు అవమానం జరగటం వారిలో ఆగ్రహం వ్యక్తమయ్యేలా చేసింది. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కోసం ఆలయ అధికారులు, పూజారులు గర్భాలయాన్ని బంద్ చేశారు. ఆలయం లోపలున్న అందరినీ వెంటనే వెళ్లిపోవాలంటూ హడావుడి చేశారు. టికెట్ తీసుకున్నా తమను దర్శనం కూడా చేసుకోనివ్వకుండా తీర్థమిచ్చి ఆలయం బయటకు పొమ్మనటం ఏంటని భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక ప్రజాప్రతినిధి వచ్చినప్పుడు భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయాల్సింది పోయి దేవాలయాన్ని తమ సొంత ఆస్తిగా భావించి తలుపులు మూసేయటం ఏంటని నిలదీశారు. దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పే నేతలు అధికార దర్పంతో భక్తులను క్యూ లైన్ల నుంచి గెంటించడం ఎంతవరకు సమంజసమని భక్తులు ప్రశ్నించారు. బయటికి తోసేస్తున్నారు. ఫోన్లు మీకే కాదండి, మాకు అనే ఫోన్లు రికార్డులు చేసుకుంటాం. టికెట్ అయ్యింది 5-6 లోపలికి వచ్చినప్పటికి 5-11 5-15 కల్లా బయటికి తోస్తారు. 2 నిమిషాలు కూడా ఉండేవారండి. దేవుడు అందరి గురించి రాలేదు. ప్రశాంతంగా దండం పెట్టుకుందా వచ్చాం. నాగబాబు అయితే నాగబాబుతో మాట్లాడతామండి. 5 నిమిషాలు ఎందుకండి? మేమెందుకు ఆగాలండి చెప్పండి. ఆగాల్సిన పనే ఉంది చెప్పండి. ₹20 టికెట్ తీసుకున్నాం, లోపలికి వెళ్ళినప్పటికీ జనసేన పార్టీ వాళ్ళు లోపల గర్భగుడి లోపలే ఉన్నారు. గర్భగుడి లోపల ఉండి వాళ్ళు ఎవరికి కూడా కనబడకుండా పంతులు వాళ్ళ కోసమే చూస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళే లైన్కి వెళ్తున్నారు. బయట మాత్రం పంతులు గారికి తీర్థం ఇచ్చి వెళ్ళిపోండి అంటున్నారు. ఈ లోపల కానిస్టేబుల్ వచ్చి ముందు వెళ్తారా అని మొత్తం అందరికీ కూడా బయటికి తోసేసి ఎవరు వస్తున్నారు ఏంటంటే నాగబాబు వస్తున్నాడు నాగబాబు వస్తే మాకేంటి, ఎవరు వస్తే ఏంటి, మాకు ఇక్కడ మొత్తం జనాలు దేవుడికి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. దర్శనం చేసుకుని ముందు మీరు వెళ్తారా అండి. భుజాలు పట్టుకొని ఒక్కొక్కరికి ఆడాలను కూడా చూడకుండా చేయి పట్టుకొని భుజం పట్టుకుంది. లోపల సీసీ కెమెరా ఉంటుంది చూడండి కావాలంటే. లోపలికి వెళ్ళిపోయి బయటికి తోసి ఆయన తలుపులు వేస్తారు అంతే.